సైడ్ రా. सावित्रीबाई फुले अमर है, सावित्रीबाई फुले अमर है, सावित्रीबाई फुले अमर है, सावित्रीबाई फुले अमर है। सावित्रीबाई फूले सावित्रीबाई फूले तोली महिला उपाध्यायुरालైనటువంటి सावित्रीबाई फूले చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సన్మానించడం జరుగుతుంది. తర్వాత గంటా ఊరు ప్రధాన ఉపాధ్యాయురాలు మంజులారాణి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని సన్మానిస్తున్నారు. అందరూ చప్పట్లు గట్టిగా. అలాగే నార్త్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఇందిరమ్మ మేడం గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. అప్పుడున్నటువంటి ఎంతో కష్టకాలంలో చదువుకు మహిళలకు చదువే అక్కర్లేదు అనేటువంటి కాలంలో ఒక చదువును ఏర్పాటు చేసి అలాగే పాఠశాలను ఏర్పాటు చేసి దాదాపుగా 48 పాఠశాలను ఏర్పాటు చేశారు ఆమె భర్త యొక్క సహకారంతో. చాలా గొప్పగా ఆమె జీవితాన్ని కొనసాగించి సమాజానికి ఒక జ్ఞానం అనేటువంటి విద్య ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఆ విద్యనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. సమాజంలో మహిళలు పురుషుల కన్నా తక్కువ కాదు, ఇద్దరూ సమానమే అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే ఎదగగలము అనేటువంటి ఆమె యొక్క ఆశయానికి మనమందరము శిరస వహించాల్సినటువంటి తరుణం ఇది. మరి ఈ కాలంలో కూడా విద్యకు అతి తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఒక తూరి ఆలోచించుకోవాలి. మహిళలకు కూడా ఇస్తున్నటువంటి సౌకర్యాలలో మరింత మెరుగ్గా బాలికల విద్య కోసం ఖర్చు చేయాలి. అలాగే ఈ విధంగా ప్రభుత్వం యొక్క దృష్టిని ఆలోచన విధంగా చేస్తే కనుక మన యొక్క భారతదేశంలో విద్య ఇప్పటికీ 54% మటుకు మందిమే చదువుకుంటున్నారు. మరి మహిళలు అయితే ఇంకా దానికన్నా తక్కువ శాతం చదువుకుంటున్నారు స్టేట్ యొక్క అక్షరాస్యతను తీసుకుంటే. ఆ విధంగా కాకుండా మహిళలు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి చదువుకోవాలి. వాళ్ళకి మహిళా రిజర్వేషన్లు చదువుకున్నటువంటి పిల్లలకి మరింత రిజర్వేషన్ కల్పించి మహిళలకు మరింత ప్రోత్సాహం తీసుకురావాలని కోరుకుంటూ జేబీసీ 94వ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాం అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మనం సావిత్రిబాయి పూలే గురించి మాత్రమే కాకుండా వారి భర్త గారు అయినటువంటి జ్యోతిరావు పూలే గురించి కూడా మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని మనం విడివిడిగా చూసే అవసరం లేదనమాట. ఇద్దరూ కలిసే ఈ రోజుకి 194 ఏళ్ళు కంప్లీట్ అయినా కూడా మనము ఈ రోజుకి తలుచుకుంటున్నామంటే ఇద్దరి యొక్క వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, వాళ్ళు చేసినటువంటి కృషి. ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఇఫ్ మ్యాన్ ఎస్కేట్స్ ఓన్లీ వన్ పర్సన్ ఎస్కేట్, ఇఫ్ we ఎస్కేట్ ఉమెన్ ద హోల్ ఫ్యామిలీ we ఎస్కేట్. అంటే ఒక పురుషుణ్ణి కానీ చదివించామంటే అతని విద్య కానీ అతని అభివృద్ధి కానీ అతని వరకే పరిమితమై ఉంటుంది. అదే ఒక స్త్రీని కానీ చదివించాము అనేసి అంటే హోల్ ఫ్యామిలీ అంతా, మొత్తం ఫ్యామిలీని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని నిరూపించడానికి మనకు చక్కటి ఉదాహరణే సావిత్రిబాయి పూలే గారు. సావిత్రిబాయి పూలే గారు తన పెళ్ళి 8 ఏళ్ళు, ఆమెకు 8 ఏళ్ళు, వాళ్ళ భర్తకు 12 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగినప్పటికీ ఆమె నిరక్షరాస్యురాలు.
అంటే కనీసం అనేటివి కూడా రాదు. పెళ్లి తర్వాత వాళ్ళ భర్త ప్రోత్సాహంతో తను చక్కగా చదువుకొని ఫస్ట్ మహిళా ఉపాధ్యాయునిగా పనిచేసింది అనమాట. ఇప్పుడు పెళ్ళైన తర్వాత చదువుకోవడము, పెళ్లి తర్వాత భర్తలు చదివించడము, ఇంట్లో వాళ్ళు చదివించడము మామూలే. కానీ 194 ఏళ్ల ముందు ఈ పని వాళ్ళిద్దరూ చేశారు అనేసి అంటే ఖచ్చితంగా క్రెడిట్ జ్యోతిరావు పూలే గారికి దక్కుతుంది. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు చదివించడము, ఇద్దరూ కలిసి వాళ్ళకు ఉన్నటువంటి చొరవ, ఉత్సాహము, ధైర్యము, సామాజిక స్పృహ వీటన్నీ కలిసి మనకు మొట్టమొదటి బాలికల పాఠశాల కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు అమ్మాయిలు చదువుకోవడం అనేది చాలా తక్కువ కాదు, అసలు బయటకు వెళ్ళనిచ్చేవాళ్ళు కాదనమాట. అటువంటి దశలోనే మహిళలు చదువుకుంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. అది ఇప్పుడు మనం అనుకుంటున్నాం అనమాట. కానీ అప్పట్లోనే మహిళ చదువుకుంటే మొత్తము ఆ ఫ్యామిలీ బాగుపడుతుంది అని వాళ్ళు ఆలోచించడము, అసలు వాళ్ళ భర్త గారు ఆమెను చదివించడం వల్లే మనము ఒక ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికే ఒక విధంగా మహిళల అభ్యున్నతికి పాటుపడినటువంటి గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి మొట్టమొదటి పెళ్లి చేసుకున్న తర్వాత చదువుకున్నటువంటి ఒక మహిళగా, మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా, అదేవిధంగా మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటు చేసిన మహిళా ఉపాధ్యాయురాలిగా ఇన్నిటిగా మనము ఈ రోజుకి కూడా తలుచుకుంటున్నాం అన్నమాట. మనం ఈ రోజుకి కేవలం ఈ ఒక్కరోజు మనం తలుచుకొని మర్చిపోవడం కాకుండా ఇప్పటికీ బాలికల చదువు అనేసి అంటే చాలా మందిలో ఉండేటువంటి ఒక నిరాశ ఏంటంటే చదువుకొని పెళ్లి చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో చదువుకు ఖర్చు పెట్టేది ఎందుకు అని ఆ డబ్బంతా కూడా పెళ్లికి ఖర్చు పెట్టేస్తున్నారు. పెళ్ళైన తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అనమాట. ఏమైనా సమస్యలు వస్తే తల్లిదండ్రులే మళ్ళీ కూర్చొని జీవితాంతం ఏడ్చాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆడబిడ్డకు పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బు మీరు చదువుకి కానీ ఖర్చు పెట్టగలిగినారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటారు. జీవితాంతము వాళ్లకు ఆత్మస్థైర్యము, మనోబలంతో వాళ్ళు నిలబడటమే కాకుండా వాళ్ళ మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ అత్తమామలు కావచ్చు, వాళ్ళ తర్వాత తరాలు అంటే వాళ్ళ పిల్లల్ని కావచ్చు ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ఆడబిడ్డ చదువు ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము సావిత్రిబాయి గారి ఆశయాలైనటువంటి ఆడబిడ్డకు చదువు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా మహిళలు అందరూ కూడా చదువుకొని చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగినప్పుడే వాళ్లకు పెళ్లి చేసి బాధ్యతలు నెరవేర్చడానికి వీలుంటుంది. కాబట్టి ఈ ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడే మనము సావిత్రిబాయి పూలే గారికి నిజమైన నివాళి అర్పించినట్టు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ స్పృహని, ఈ సామాజిక స్పృహని అందరిలో కలిగించాలని. ఇంకా ఉంటారు పల్లెల్లో కూడా కొద్దిమంది అమ్మాయిలకు చదువేందుకు అనేవాళ్ళు. అటువంటి వాళ్ళల్లో ఒక్కరు మన మాటల వల్ల మారినా కూడా నిజమైనటువంటి నివాళి మనం అర్పించినట్టే అన్నమాట. సో ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆధునిక యుగంలో తొలి ఉపాధ్యాయురాలుగా బడుగు బలహీన వర్గాలకు ముందు చూపుతో 194 సంవత్సరాల ముందే మహిళలు, అణగారిన వర్గాలు, శూద్రులు, అతిశూద్రులు అనే భావన ఉన్నది. ఆ సందర్భంలో మనం ఏమి సాధించాలన్నా విద్య ఒకటే పరమావధి అనే నినాదంతో బడుగు బలహీన వర్గాల మూఢనమ్మకాలు, ఇంత పోకడలు ఉన్న సందర్భంలో ముందు చూపుతో మహిళలకు పురుషులతో సమానం, అధిక వర్గాలు, అణగారిన వర్గాలనే భేదం ఉన్నది. ఆ భేదం లేకుండా విద్య ద్వారా మాత్రమే సమాజంలో మనం మార్పు చేయగలమనే సదుద్దేశంతో చేసినటువంటి మహా వ్యక్తిత్వం కలిగినటి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వక్తలు ఆమె యొక్క సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఆమె చేసిన సేవలు చెప్పుకుంటూ పోతా ఉంటే ఈరోజు ప్రతి మహిళలు అన్నింటిలో ముందున్నారంటే కారణం ఆమెని స్మరించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు అంతరిక్షంలో కావచ్చు, అనేక రంగాలలో మహిళలు ముందున్నారు. అలాంటి మహిళలు ఈరోజు ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా ముందుకు సాగాలి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు నిరంతరం పోరాటం చేస్తున్నారు. వారి యొక్క
కోరికలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పరిశీలించాలి. అదేవిధంగా ఈ మహిళా దినోత్సవము జాతీయ సెలవు దినంగా ప్రకటించాలనేసి బీసీ సంఘాల తరపున మనవి చేస్తున్నాము. ఆమె 1873లో స్వయం సత్యశోధక్ అనేసి సమాజ్ అనేసి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. 1876లో మహారాష్ట్రలో ప్లేగు తీవ్రమైన కరువు సందర్భంలో ఆమె జోలి పెట్టి భిక్షాటన చేసి ప్రతిరోజు ఎంతో మందికి సేవ చేసిన మహోన్నత వ్యక్తి. ఆమె యొక్క సేవలకు ఆదర్శంగా బడుగు బలహీన వర్గాలే కాకుండా ప్రతి మహిళలు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఇట్లా రారా కింద పట్టుకో, కింద పడిపోతుంది.